మహీంద్రా అండ్ మహీంద్రా ఇది ఒక ఇండియన్ కంపెనీ మన స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉంది. లాస్ట్ 5 ఇయర్స్‌గా ఈ షేర్ ప్రైస్ ఎంత పెరిగింది అని మనం చూసుకుంటే 500% రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ 500% రిటర్న్స్ ఈ షేర్ ప్రైస్ పెరగడానికి రీజన్ ఏముండొచ్చు అని నేను మిమ్మల్ని అడిగాననుకోండి. మీరేం చెప్తారు? మనకి రోడ్డు మీద ఏదైతే కనిపిస్తుందో, మన చుట్టుపక్కల మనకి నెరేటివ్ ఏదైతే ఉందో దాన్ని చూసి దీనివల్ల అయ్యుండొచ్చు అనేసి మనం అనుకుంటాము. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు మహీంద్రా వాళ్ళు రీసెంట్‌గా 9ఈ లాంచ్ చేశారు. 6ఈ లాంచ్ చేశారు. సో ఈవీ సెగ్మెంట్‌లో దుమ్ము లేపుతున్నాయి ఆ బళ్ళు. తర్వాత మహీంద్రా థార్ అవ్వచ్చు. ఆ థార్‌లు కూడా మంచి దుమ్ము లేపుతున్నాయి. సో ఇప్పుడు ఏమనుకుంటున్నాము? మహీంద్రా అని వినంగానే మనకి ఎవ్రీడే కళ్ళకి కనిపించేవేంటి? ఈ మహీంద్రా 9ఈ కార్లు అవ్వచ్చు, లేకపోతే థార్ అవ్వచ్చు. ఇలాంటి కన్స్యూమర్ ఈవీ సెగ్మెంట్, కన్స్యూమర్ నార్మల్ రెగ్యులర్ కార్ సెగ్మెంట్ ఇవి కనిపిస్తూ వీటి సేల్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి మన మహీంద్రా షేర్ ప్రైస్ కూడా పెరుగుతోంది. అండ్ యాజ్ లాంగ్ యాజ్ వీళ్ళు ఇలా కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఇన్నోవేట్ చేస్తున్నారు, మార్కెట్‌లో పుష్ చేస్తున్నప్పుడు కల్లా వీళ్ళ షేర్ ప్రైస్ పెరిగిపోతుంది అని చెప్పి అందరం అజంప్షన్‌లో ఉంటాం. కానీ మహీంద్రా గురించి మనము ఇన్ డెప్త్‌గా రిసర్చ్ చేసి, ఫండమెంటల్ అనాలిసిస్ చేసి, మనం ఒక్కసారి కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఈ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది, దేనివల్ల ఈ షేర్ ప్రైస్ పెరుగుతోంది అని ఎప్పుడైతే అనలైజ్ చేస్తామో అప్పుడు తెలిసేది ఏంటో తెలుసా? మహీంద్రా అండ్ మహీంద్రా ఏదైతే ఫినాన్స్ సెక్టర్‌లో ఇన్వెస్ట్ చేస్తుందో, మహీంద్రా అండ్ మహీంద్రా ఏదైతే వాళ్ళ ఐటీ ఆర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తుందో, టెక్ ఉంది కదా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుందో, అలాంటి వాటిలో కూడా గ్రోత్ ఎక్స్‌పోనెన్షియల్‌గా ఉండడం వల్ల షేర్ ప్రైస్ మీద రిఫ్లెక్ట్ అవుతోంది. జస్ట్ కన్స్యూమర్ కార్ సెగ్మెంట్‌తో కాదు అని చెప్పి మనం ఎప్పుడైతే ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తామో అప్పుడు మనకి అర్థమవుతుంది. సో అందుకే జస్ట్ షేర్ ప్రైస్ పెరుగుతోంది అని కాకుండా షేర్ ప్రైస్ ఎందుకు పెరుగుతోంది అని తెలుసుకోవడానికి మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫండమెంటల్ అనాలిసిస్‌లో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది. ఈ రెండిటి డిఫరెన్స్ మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఎపిసోడ్ 34లో. సో ఇప్పుడు ఇవాల్టి ఎపిసోడ్‌లో మనము ఆ క్వాంటిటేటివ్ అనాలిసిస్‌లో బ్రేక్ డౌన్ చేసుకోవడానికి మనం ఏమేమి అనుకున్నాము? ఫస్ట్ మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కావాలి, పీఎన్ఎల్ స్టేట్మెంట్స్ కావాలి, బ్యాలెన్స్ షీట్స్ కావాలి, తర్వాత యాన్యువల్ రిపోర్ట్స్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దాంట్లో ఇవాళ మనము ఆ ఫండమెంటల్ సిరీస్‌లో ఏదైతే క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తామో దాంట్లో కూడా ది ఫస్ట్ వీడియో అయిన బ్యాలెన్స్ షీట్ అంటే ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అని చెప్పే ఆ బ్యాలెన్స్ షీట్‌ని ఎలా అర్థం చేసుకోవాలి, అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ డబ్బులు పోతున్నాయి, ఇది మనకి చెప్పే ఈ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనలైజ్ చేయడం ఎలాగా, దాన్ని స్టడీ చేయడం ఎలాగా అనేది మనం ఇవాళ ఎపిసోడ్ 35లో డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చేసారు, ఫండమెంటల్ అనాలిసిస్ తో స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ ట్రేడింగ్ మీద కూడా కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎపిసోడ్ 1 నుంచి లాస్ట్ 33 ఎపిసోడ్స్ వరకు కూడా మొత్తం ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ మనం కవర్ చేసుకొని ఇప్పుడు ఫండమెంటల్స్లో ఎంటర్ అవుతున్నాము. సో ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇంట్రో దగ్గర నుంచి లాస్ట్ 33, 34 వీడియోస్ వరకు ఒక ప్రాపర్ A to Zలో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ప్లేలిస్ట్లో ట్రేడింగ్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఫస్ట్ ఇంట్రో ఎపిసోడ్ నుంచి చూసారనుకుంటే ట్రేడింగ్ మీద కూడా మీకు సూపర్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇక్కడ ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారు, ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, కానీ మీకు ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్లో ఒక ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్ని ఎడిట్ చేసిందేమో బషీర్. అండ్ ఇక్కడ జరుగుతున్నది స్టాక్ మార్కెట్ A to Z రెవల్యూషన్. సో ఇంకా మొదలు పెడదామా? సో మన మెయిన్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందర మీరు అందరూ చేయాల్సిన ఒక పని ఉంది. అదేంటి? కింద కమెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ 35 అటెండెన్స్ని మార్క్ చేసుకోండి. అప్పుడు నాకు అర్థమవుతుంది మీరందరూ రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవుతున్నారు, మీకు వాల్యూ కూడా వస్తుంది అని నాకు అర్థం కావడానికి అటెండెన్స్ ఇంకా కమెంట్ సెక్షన్ ఒక్కటే మార్గం. కాబట్టి దయచేసి ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీ అటెండెన్స్ని మార్క్ చేసుకోండి. అండ్ ఇంకేదైనా రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా కమెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీ. సో ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక కంపెనీని ఫినాన్షియల్గా అనలైజ్ చేయాలి, దాని యొక్క ఫినాన్షియల్ రిపోర్ట్స్ చూడాలి, అందులో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటారు, లేకపోతే పిఎన్ఎల్ స్టేట్మెంట్స్ అంటారు, లేకపోతే ఇప్పుడు మనం ఈ కరెంట్ టాపిక్లో బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, యాన్యువల్ రిపోర్ట్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఎప్పుడైతే మనం పదాలు వింటూ ఉంటామో ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ నేను చెయ్యలేనేమో, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఉండొచ్చేమో, ఇది ఓన్లీ CA చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఫినాన్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ కోసమే, మన రెగ్యులర్ నార్మల్ వ్యక్తికి ఇవన్నీ అర్థం కావు. సో మనం ఏం చేస్తాము, ఇవన్నీ నేను దూరడం కంటే ఆల్రెడీ ఇందులో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే అనలైజ్ చేసి మనకు ఒక రిపోర్ట్ ఇస్తారో దాని బేసిస్ మీద మన ఒపీనియన్ ఫామ్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పి అందరూ సైడ్ ట్రాక్ తీసుకుంటారు. కానీ
వాళ్ళు ఒక దృష్టిలో చూడొచ్చు. వాళ్ళు చూడలేని దృష్టిలో మీరు చూసే ఆప్షన్ ఎప్పుడొస్తుంది? మీరు ఆ బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, పీఎన్ఎల్ స్టేట్మెంట్ అవ్వచ్చు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అవ్వచ్చు, మీ అంతటా మీరు అర్థం చేసుకోవడం మీరు నేర్చుకుంటే, వేరే వాళ్ళు చూడండి మీరు ఒకవేళ చూస్తే మీకు ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. దాన్ని మీరు క్యాష్ చేసుకొని ప్రాఫిటబుల్గా ఇన్వెస్టర్గా ఉండడానికి ఆప్షన్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతట వాళ్ళు అనలైజ్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. అండ్ దీనికి చాలా సింపుల్. ఎప్పుడైతే మనం ఏదైనా కొత్తది చూస్తామో ఆబ్వియస్లీ అది కొంచెం ఇంటిమిడేటింగ్గా ఉంటుంది. అది చూడంగానే మనకు కొంచెం భయం వేస్తుంది. ఏంటి ఇంత కాంప్లెక్స్గా ఉంది, ఇంత కాంప్లికేటెడ్గా ఉందని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దాన్ని మనము ఒక్కొక్కటి సింపుల్గా సెగ్మెంట్స్లో డివైడ్ చేసుకొని, అచ్చా ఇంత పెద్ద పేపర్ ఉంది, దీంట్లో ఇన్ని 100 నెంబర్లు కనిపిస్తున్నాయి, ఏ నెంబర్ ఏంటి, ఏ సెగ్మెంట్ ఏంటి, దేని అర్థం ఏంటి అని చెప్పి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అయినా కూడా ఈజీగా మనం అర్థం అనేది చేసుకుంటాము. అండ్ అదే నేను మీకు ఈ వీడియోలో నేర్పించి బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, దాన్ని ఎలా చదవాలో ఈ వీడియోలో మీకు నేర్పించేస్తాను. అండ్ యాజ్ యూజువల్ సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు అర్థం చేపిస్తా. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ ఏముంది అన్నీ పక్కన పెడితే సింపుల్గా ఒక సింపుల్ డెఫినేషన్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి అని చెప్పాలి అని అంటే, ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక మనిషిది అవ్వచ్చు, ఎవరిదైనా సరే వీళ్ళ వాల్యూ ఎంతుంది మార్కెట్లో అని డిసైడ్ చేసే ఒక నెంబర్ ఉంటుంది చూడండి, అది బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లో మనకి మేజర్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అసెట్స్ ఉంటుంది, లయబిలిటీస్ ఉంటుంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని ఉంటుంది. సో ఇప్పుడు అసెట్స్ ఏంటి, లయబిలిటీ ఏంటి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏంటి అని ఆ పదాలు వినే మీకు చాలా ఏదో అనిపిస్తుండొచ్చు, అది ఏదో కాంప్లికేటెడ్ అని చెప్పి సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తా. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను నా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మీరందరూ వచ్చి నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నిహాల్ నీ నెట్వర్త్ ఎంత అని అడిగారు అనుకోండి. అప్పుడు నేను ఏం చెప్తాను, ఓకే నా నెట్వర్త్ అంటే ఏమేమి ఉంటాయి, ఫస్ట్ నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో నేను లెక్క పెట్టుకోవాలి. అది దానికోసం నేను చేసే ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఓకే నా దగ్గర ఏమున్నాయి ఫస్ట్ అని ఆలోచించే, ఓకే పర్స్ ఉంది, పర్స్ ఓపెన్ చేసి చూస్తే 100 రూపాయల నోట్ ఉంది అనుకుందాం. ఓకే సో క్యాష్ 100 రూపీస్ ఉంది. తర్వాత ఇంకేమున్నాయి డబ్బులు, ఇంకెక్కడున్నాయి అని ఆలోచిస్తే అప్పుడు ఏం చేస్తాను, అచ్చా ఓకే నాకు 2 సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 10,000 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు నేను ఏం చేస్తాను, క్యాష్ 100 రూపీస్, సేవింగ్స్ అకౌంట్ 2 సేవింగ్స్ అకౌంట్లలో 10 ఉన్నాయి కాబట్టి 20,000 సేవింగ్స్ అకౌంట్లో ఉంది అని అనుకుంటాను. తర్వాత ఏం చేస్తాను, ఓకే నాకు గోల్డ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా, మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా, నా పేరు మీద ఏదైనా ఇల్లు ఉందా, కార్ ఉందా, ఇవన్నీ నేను ఏం చేస్తాను, నా అసెట్స్ కింద రాసేసుకుంటాను. సో ఈ అసెట్స్ రాసిన తర్వాత వాటి మొత్తం వాల్యూస్ కూడా రాసేసుకుంటాను. తర్వాత ఏం చేస్తానంటే ఇంకా ఆలోచిస్తాను, ఓకే ఇవి కాకుండా నా దగ్గర ఇంకేదైనా ఉన్నాయని. అప్పుడు ఆలోచిస్తాను, ఓ నా దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఇవి కూడా నాకు అసెట్స్ కిందకే కదా. సో అప్పుడు ఏం చేస్తాను, ఓకే ఫోన్ ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నాను, అది 1,00,000 రూపాయలు అనుకుందాం. సో ఐఫోన్ 1,00,000 అని రాసేస్తాను. ల్యాప్టాప్ ఉంది, అది కూడా 1,00,000 రూపాయలు. సో అప్పుడు ఏం చేస్తాను, ల్యాప్టాప్ 1,00,000 రూపాయలు రాసేస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఉండే క్యాష్ అవ్వచ్చు, ఎఫ్డీలు అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఐఫోన్ అవ్వచ్చు, నార్మల్ ల్యాప్టాప్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా వేరే ఇల్లు అవ్వచ్చు, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ నేను రాసి టోటల్ వాల్యూ యాడ్ చేస్తే నాకు సపోజ్ ఒక 10 లక్షలు వచ్చింది అనుకుందాం. ఈ 10 లక్షలు నా నెట్వర్త్ అని చెప్తాను. ఇప్పుడు ఇది కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. నేను అసెట్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో ఇవన్నీ రాసేసాను. రాసేసి దాన్ని టోటల్ చేసి ఇది నా నెట్వర్త్ అనేసి అన్నాను. అప్పుడు దాన్ని మనం నెట్వర్క్ కింద కన్సిడర్ చేయొచ్చా? ఇప్పుడు ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అని అంటే అది తప్పు. ఎందుకు అంటే ఇప్పుడు నా దగ్గర ఫోను, ల్యాప్టాపు, కారు, ఇల్లు, లేకపోతే బ్యాంక్లో బ్యాలెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ రావడానికి ఇవన్నీ మనకి పైకి కనిపిస్తున్నాయి. కానీ మేబీ ఇవి రావడానికి అన్నిటికీ నా దగ్గర అప్పులు ఉండొచ్చు, ఈఎంఐస్ ఉండొచ్చు, లోన్స్ ఉండొచ్చు. అంటే ఏంటి, నేను ఇల్లు ఉంటే ఇంటికి హోమ్ లోన్ ఉండొచ్చు, కారు ఉంటే కార్కి కారు మన 4 వీలర్ లోన్ ఉండొచ్చు, బండి ఉంటే 2 వీలర్ లోన్ ఉండొచ్చు. ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్కి ఈఎంఐ ఉండొచ్చు, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్కి ఈఎంఐ ఉండొచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డ్ మీద బిల్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటి, నా అప్పులు. సో ఈ బయటికి ఏదైనా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల ఈ బయటికి కనిపించేది అంతా కూడా లోపల అప్పులతో ఉంటే ఇప్పుడు నా పొజిషన్ ఏంటి, నా అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తే వచ్చే వాల్యూనే నా నెట్వర్త్. ఇప్పుడు సపోజ్ నా అసెట్స్ కంటే నా అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నేను బయటికి ఎంత తోపుగా కనిపించినా కూడా లోపల నాకు బొక్కలు ఉన్నాయి, నేను లాస్లో ఉన్నాననేసి అర్థం. అలా కాకుండా సపోజ్ నా మొత్తం అసెట్స్ వాల్యూ ఒక 10 లక్షలు ఉంది, బట్ నా అప్పులు 5 లక్షలే ఉన్నాయి అనుకోండి, అప్పుడు నా మెయిన్ నెట్వర్త్ ఎంత అవుతుంది, 5 lakh రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు అదేవిధంగా ఇందాక మీకు ఎగ్జాంపుల్లో చూపించినప్పుడు ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సూపర్గా ఉండొచ్చు, లాస్ట్ 5 yearsలో 500%
10% రిటర్న్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ అంత రిటర్న్స్ ఇవ్వడానికి, అంత పైకి వెళ్ళడానికి సపోజ్ ఆ కంపెనీ యొక్క నెట్ వాల్యూ, నెట్ అసెట్స్ అన్నీ కలిపి ఒక 50,000 కోట్లు ఉందనుకుందాం. కానీ అప్పులు 1,00,000 కోట్లు ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏంటి, ఈ కంపెనీ నెగెటివ్ -50,000లో ఉంది. సో షేర్ ప్రైస్ ఎంత పెరగనివ్వండి, ఏది జరుగుతున్నప్పటికీ కూడా ఫ్యూచర్లో వీళ్ళు సరిగ్గా చేసుకోకపోతే కింద పడతారు, అది కిందకు వస్తుంది అని చెప్పి మనకి ఈ బ్యాలెన్స్ షీట్లో అర్థమవుతుంది. సో బ్యాలెన్స్ షీట్లో మనం ఇలా అనలైజ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అనేది అవుతుంది. సో ఇప్పుడు బేసిక్ బ్యాలెన్స్ షీట్ కాన్సెప్ట్ అయితే ఇది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా బ్యాలెన్స్ షీట్ ఎలాగ స్టడీ చేయాలని చెప్పే కంటే ముందర మీకు ఇంకొక కాన్సెప్ట్ అర్థం కావాలి. అది ఏంటి, ఇప్పుడు నేను మీకు ఇందాక ఏం చెప్పాను, నా అసెట్స్లో ఏమేమి ఉన్నాయి, నాకు క్యాష్ బ్యాలెన్స్ ఉంది, ఎఫ్డీలు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, కార్ ఉంది, బండి ఉంది, ఇవన్నీ ఏవో లైన్గా లిస్ట్ ఉన్నాయి. నాకు లోన్స్లో కూడా ఏమేమి ఉన్నాయి, నాకు ఫోన్ మీద ఈఎంఐ అవ్వచ్చు, కార్ మీద ఈఎంఐ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, హోమ్ లోన్ ఈఎంఐ అవ్వచ్చు, ఇంకేదైనా పర్సనల్ లోన్ అవ్వచ్చు, ఇలా రకరకాల లోన్స్ కూడా ఉన్నాయి, ఈఎంఐస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో కొన్ని షార్ట్ టర్మ్ ఉన్నాయి, కొన్ని లాంగ్ టర్మ్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ అంటే ఏంటి, ఏవైతే 1 year లోపు నేను పేమెంట్స్ ఇవ్వాలో లేకపోతే నాకు పేమెంట్స్ రావాలో ఇవన్నీ ఏమవుతాయి, షార్ట్ టర్మ్ కిందకు వస్తాయి, అండర్ 1 yearలో వస్తాయి. సో దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ లాంగ్వేజెస్లో ఏమంటామంటే కరెంట్ అసెట్ అండ్ కరెంట్ లయబిలిటీస్. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా ఎగ్జాంపుల్లో కరెంట్ అసెట్స్ ఏమవుతాయి, నా క్యాష్ బ్యాలెన్స్, నేను ఎప్పుడైనా దాన్ని విత్డ్రా చేసి ఎక్కడైనా వాడేసుకోవచ్చు కదా. లేదు, నా సేవింగ్స్ అకౌంట్లో 2 అకౌంట్లలో 20,000 అనుకున్నాం కదా, ఆ 20,000 కూడా ఏమవుతాయి, కరెంట్ అసెట్స్ అవుతాయి. నేను ఎప్పుడైనా సరే తీసుకొని దాన్ని ఇమ్మీడియట్గా వాడేసుకోవచ్చు అండర్ 1 yearలో అయినప్పటికీ కూడా. కానీ ఇప్పుడు హోమ్ లోన్ ఉంది ఆర్ కార్ లోన్ ఉంది, ఇవన్నీ ఏంటి, నెక్స్ట్ 4-5 years వరకు అవ్వచ్చు, ఇంటి లోన్ అయితే నెక్స్ట్ 15-20 years వరకు అవ్వచ్చు అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా నాకు లాంగ్ టర్మ్ కిందకు వస్తాయి. కాబట్టి అవి ఏమవుతాయి, నాన్ కరెంట్ అసెట్స్ అవుతాయి. సో ఏదైతే నేను 1 yearలో లిక్విడేట్ చేసి వాడుకోగలుగుతానో అవన్నీ కరెంట్ అసెట్స్. ఏవైతే నేను 1 year లోపల లిక్విడేట్ చేసుకోలేనో, ఏవైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఉన్నాయో అవన్నీ కూడా నాన్ కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మనం లయబిలిటీ సెక్షన్లోకి వచ్చినా కూడా, ఇప్పుడు నా ఫోన్ ఈఎంఐ ఉంది, అది 6 months ఈఎంఐ మీద ఉంది అనుకుందాం. అప్పుడు ఏంటవుతుంది, 1 year లోపల నేను రీపే చేసేయాలి కదా. సో అదేమవుతుంది, నాకు కరెంట్ లయబిలిటీ అవుతుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్ ఉంది, అది 1 monthలో నేను సెటిల్ చేయాలి. సో అది అండర్ 1 year వచ్చింది కాబట్టి అదేమవుతుంది, అది కూడా కరెంట్ లయబిలిటీ వస్తుంది. కానీ అలా కాకుండా సపోజ్ ఇప్పుడు కార్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, అది నెక్స్ట్ ఇంకొక 3 years వరకు లోన్ నడుస్తుంది అనుకుందాం. లేకపోతే ఇల్లు ఎగ్జాంపుల్గా తీసుకుందాం, అదెంత, నెక్స్ట్ 15-20 years వరకు నడుస్తుంది అనుకుందాం. సో ఇవన్నీ ఏంటి, లాంగ్ టర్మ్, అంటే 1 year కంటే ఎక్కువ లోపల టైం పీరియడ్లో నేను రీపే చేయాలి కాబట్టి అవన్నీ నాన్ కరెంట్ లయబిలిటీస్లోకి వస్తాయి. సో అసెట్స్, లయబిలిటీస్ ఈ రెండిట్లో కూడా 1 yearలో కనుక నేను డబ్బులు పే చేయాలి లేకపోతే నాకు డబ్బులు వస్తాయి అని అనుకున్నవన్నీ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. ఒకవేళ 1 year కంటే దాటి వస్తుంది అని అనుకుంటే అవన్నీ కూడా మనకి నాన్ కరెంట్ అసెట్స్ అండ్ నాన్ కరెంట్ లయబిలిటీస్ కిందకు వస్తాయి. సో బేసిక్ బ్యాలెన్స్ షీట్లో ఇవే ఉంటాయి. అండ్ ఒక్క బ్యాలెన్స్ షీట్ యొక్క సింపుల్ ఫండమెంటల్ ఫార్ములా ఏంటంటే అసెట్స్, లయబిలిటీస్ ఈ రెండు కూడా ఎప్పుడు మ్యాచ్ అనేది అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 10 లక్షలు ఇల్లు తీసుకున్నాను అని అంటే 10 లక్షల వర్త్ అప్పు కూడా ఉంది కదా నాకు. సో అసెట్, లయబిలిటీ రెండు మ్యాచ్ అయిపోయాయి కదా. అదేవిధంగా సో ఇప్పుడు నాకు బ్యాలెన్స్ ఎంత ఉంది, 20,000 ఉంది. కానీ మేబీ నాకు ఇక్కడ పర్సనల్ లోన్ కూడా ఒక 20,000 ఉండొచ్చు. సో ఈ రెండు బ్యాలెన్స్ అవుట్ అయిపోయాయి. లేకపోతే సింపుల్గా ఇక్కడ నాకు క్యాష్లో సేవింగ్స్ అకౌంట్లో 20,000 ఉన్నాయి, కానీ నాకు దానికి రిలేటెడ్ అప్పేది లేదనుకోండి. అప్పుడు ఏదైతే ఆ 20,000 రూపీస్ నాకు సర్ప్లస్ మిగిలిందో అది ఏమవుతుంది, అది నాకు ఈక్విటీ క్యాష్ అవుతుంది, ఈక్విటీ షేర్ అవుతుంది. అంటే నేను ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, నాకు నేను సేవ్ చేసుకున్న డబ్బులు ఆ 20,000 రూపీస్ ఉన్నాయి కదా, అలాగా అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీ, షేర్ క్యాపిటల్ అని చెప్పి ఇలా 3 segmentsలో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇదే సేమ్ టెంప్లెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బ్యాలెన్స్ షీట్ని అనలైజ్ చేసుకొని అది ఏం చెప్తుందో మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ యూజ్ చేయడానికి నాకు నచ్చిన వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ బెస్ట్ స్క్రీనర్ టూల్ ఏంటంటే అది screener.in. సో ఇలా మీకు డేటా మొత్తం అంత మంచిగా ఒక టేబుల్ ఫామ్లో వస్తుంది, చాలా ఈజీగా అర్థం కూడా చేసుకోవచ్చు. సో మీరు సింపుల్గా గూగుల్లోకి వచ్చి screener.in అని ఎప్పుడైతే సర్చ్ చేస్తారో మీకు ఈ స్క్రీనర్ వెబ్సైట్ వచ్చేస్తుంది. అదే మనం ఇక్కడ ఓపెన్ అనేది చేసుకున్నాము. సో ఇలా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కాబట్టి ఇక్కడ నిహాల్ అని వచ్చింది. మీరు సింపుల్గా మీరు గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోయి ఇక్కడ మీరు ఏం చేయాలంటే సెర్చ్ ఫర్ అ కంపెనీలో ఇప్పుడు మనం మహీంద్రా అండ్ మహీంద్రా అనుకున్నాం కదా. సో మహీంద్రా అండ్ మహీంద్రా అని ఎప్పుడైతే మీరు సెర్చ్ చేస్తారో మీకు ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్క్రీనర్ వెబ్సైట్ని ఎలా వాడుకోవాలన్నది మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో లాస్ట్ వీడియోగా పెట్టుకుందాము. కానీ కరెంట్గా మనకు కావాల్సింది ఏంటి, బ్యాలెన్స్ షీట్ కదా. సో మీరు సింపుల్గా కిందకి స్క్రోల్ డౌన్ చేశారు అని అనుకుంటే ఇక్కడ మీకు క్వార్టర్లీ రిజల్ట్స్, పిఎన్ఎల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్యాలెన్స్ షీట్ అని వస్తుంది. సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ని మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు కదా, టోటల్ లయబిలిటీస్ ఉంది, టోటల్ అసెట్స్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాము, బ్యాలెన్స్ షీట్లో
ఎన్నైతే అసెట్స్ ఉన్నాయి, ఎన్నైతే లయబిలిటీస్ ఉన్నాయి, ఈ రెండిటిని కలిపితే బ్యాలెన్స్ షీట్ అనుకున్నాం కదా. సో ఆ డేటా మొత్తం మనకి ఇక్కడికి వచ్చింది ఫ్రమ్ 2014. అంటే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ బ్యాలెన్స్ షీట్లో డేటా మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ బ్యాలెన్స్ షీట్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎప్పుడూ కూడా మనకి అసెట్స్ అవ్వచ్చు, లయబిలిటీస్ అవ్వచ్చు, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే కంపెనీ ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో, కంపెనీ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కరెంట్ డేట్ వరకు కూడా ఈ బ్యాలెన్స్ షీట్లో నెంబర్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనము ఒక 20 ఇయర్స్ కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసామనుకుంటే 20 ఇయర్స్ వరకు ఇది నా అసెట్లోనే ఉంటుంది కదా, లిక్విడేట్ చేసేంత వరకు. సో ఎవ్రీ ఇయర్ ఒక ఆల్రెడీ ఉన్న అసెట్స్ మీద యాడ్ అవుతూ ఉంటుంది లేదా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అసెట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది లాంగ్ టర్మ్ విజన్తో ఉంటుంది. కానీ అలా కాకుండా మనం నెక్స్ట్ వీడియో ఏదైతే పిఎన్ఎల్ వీడియో నేర్చుకుంటామో అది మాత్రం ఇండివిజువల్గా స్పెసిఫిక్గా ఆ ఫినాన్షియల్ ఇయర్కి మాత్రమే ఉంటుంది. కానీ బ్యాలెన్స్ షీట్ ఏంటంటే తరతరాలుగా అది 50 ఏళ్ళు అవ్వచ్చు, 100 ఏళ్ళు అవ్వచ్చు, ఏదైతే క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుందో ఆ డేటా మొత్తం మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అనేది మనకు కనిపిస్తుంది. సో మనము screener.in వెబ్సైట్లో కంటే ముందర అసలు యాక్చువల్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే కంపెనీ పబ్లిష్ చేస్తుందో అది ఎలా యాక్సెస్ చేసుకోవాలో అది కూడా తెలుసుకోవాలి. సో దానికి సింపుల్గా మొత్తం కిందకి వెళ్ళిపోండి. మొత్తం కిందకి వెళ్ళిపోయిన తర్వాత యాన్యువల్ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఈ యాన్యువల్ రిపోర్ట్స్లో ఫినాన్షియల్ ఇయర్ 2025 ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేశారు అని అనుకుంటే మీకు ఆ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఈ యాన్యువల్ రిపోర్ట్ ఎన్ని పేజీలు ఉంది చూడండి, 249 పేజెస్ ఉంది. సో ఈ 249 పేజెస్లో ఇప్పుడు మనకి కావాల్సిన బ్యాలెన్స్ షీట్ని ఎతకడం ఎలాగా అంటే సింపుల్గా నేను ఇక్కడ ఫైండ్ పెట్టి బ్యాలెన్స్ షీట్ అని ఎప్పుడైతే మనం సెర్చ్ చేస్తామో ఎక్కడెక్కడైతే బ్యాలెన్స్ షీట్ ఉందో అది మొత్తం మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సింపుల్గా అలా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఓకే, సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోయి దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇండెక్స్ వస్తుంది. సో ఈ ఇండెక్స్లో ఇక్కడ మీరు చూసారు కదా, కంపెనీ ఓవర్ వ్యూ, రైస్ టు క్రియేట్ వాల్యూ ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్లో ఏముంది, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ 269 పేజ్లో ఉంది అని ఉంది. సో ఈ 269 పేజ్ నుంచి మనకి ఫినాన్షియల్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ అన్నీ వస్తాయి. మనకి పిఎన్ఎల్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో దాన్ని మనం అనలైజ్ చేయాలి. సో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన పేజ్ వచ్చేసింది 294 పేజ్లో. ఇక్కడ 283 ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పీడిఎఫ్లో 294 పేజ్లో మనకి ఈ కావాల్సిన డేటా అండ్ వాల్యూ అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూసేశారు కదా, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఎట్ 31st March 2025. సో ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత వీళ్ళు పబ్లిష్ చేసే రిపోర్ట్ కాబట్టి యాజ్ ఆఫ్ 2025 31st Marchకి ఈ కంపెనీ యొక్క స్టాండింగ్ నెట్ అసెట్ వాల్యూ, నెట్ లయబిలిటీస్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏముంది, అసెట్స్. తర్వాత ఏమున్నాయి, ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్ అనేసి ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ మనం అసెట్స్ అంటే ఏంటో ఫస్ట్ దాన్ని అర్థం చేసుకుందాం. సో అసెట్స్లో మీకు చెప్పాను కదా, నాన్ కరెంట్ ఉన్నాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ కోసం ఏమున్నాయో ఫస్ట్ మనకు అవి కనిపిస్తాయి. సో ఇక్కడ ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్. సో ఇవెంత 15,961 కోటి రూపాయల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏ కంపెనీని అనలైజ్ చేస్తున్నాము, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీని మనం అనలైజ్ చేస్తున్నాం. సో మహీంద్రా అండ్ మహీంద్రా ఏం చేస్తుంది, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, యూనిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏవైతే ప్రాపర్టీ ప్లాంట్స్, ల్యాండ్ అవ్వచ్చు, మెషినరీ అవ్వచ్చు, లేకపోతే ఏవైతే ఫ్యాక్టరీస్ ఉంటాయి ఇవన్నీ ఏమవుతాయి, ఇవన్నీ నాన్ కరెంట్ అసెట్స్. అంటే ఏంటి, నేను ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఈ 15,000 కోట్లు, 15,961 కోటి రూపాయల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఏదైతే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఇది నెక్స్ట్ ఈ ఇయర్లోనే అమ్మేసి మొత్తం దివాళా తీయరు కదా, ఇది నెక్స్ట్ 5, 10, 15, 20, 100 ఇయర్స్ వరకు కూడా నడిపిస్తారు. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం కాబట్టి అలా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇది ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్లో మనకి 15,961 కోటి రూపాయలు ఉన్నాయని చెప్పి. తర్వాత క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఫ్యూచర్ రీసెర్చ్ మీద అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా నడవడానికి కోసం అవ్వచ్చు, ఏవైతే ఫ్యూచర్గా అంటే ఇవాళ పనిచేస్తే ఏవైతే లేటర్ డేట్లో 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత ఏదైతే మనకి రిజల్ట్ వస్తుందో దానికోసం వీళ్ళు స్పెండ్ చేస్తున్న అమౌంట్ 1,763 crores రూపీస్ అని ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత గుడ్ విల్ అని కనిపిస్తుంది. సో ఈ గుడ్ విల్ అంటే ఏంటి అని అంటే, సపోజ్ ఏదైనా కంపెనీ ఇంకొక కంపెనీని ఎక్వైర్ చేసింది. ఇప్పుడు మేబీ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మేబీ ఏదైనా చిన్నగా ఏదైనా ఒక 2-wheeler EV కంపెనీ ఏదైనా కొత్తగా ఫ్లరిష్ అవుతుంది, దాన్ని వీళ్ళు ఎక్వైర్ చేసుకుంటే ఆ టెక్నాలజీ వీళ్ళు వాడుకొని ఇంకా బెటర్ ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేయగలుగుతారని వీళ్ళకి అనిపిస్తే ఎక్విజిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ కంపెనీ యొక్క సింపుల్ ఫండమెంటల్ వాల్యూతో కాకుండా దానికి వచ్చే బ్రాండ్ వాల్యూని కూడా వీళ్ళు కొంచెం ఓవర్ వాల్యూ చేసి ఆన్ టాప్ ఆఫ్ వాళ్ళ కరెంట్ ఫండమెంటల్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు, దాని మీద సర్ప్లస్గా వీళ్ళు ఏదైతే పే చేస్తారో దాన్ని గుడ్ విల్ అనేసి అంటాము. సో ఆ గుడ్ విల్లో 23 crores ఉంది. చాలా 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 నెగ్లిజిబుల్ అమౌంట్. తర్వాత
అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్. సో ఇది కూడా 3666 క్రోర్స్ ఉంది. సో ఈ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు అది ఏదైనా కాపీ రైట్స్ అవ్వచ్చు, పేటెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే ఫిజికల్గా కాదు, కానీ దానికి ఒక మార్కెట్లో వాల్యూ ఉంది, ఒక వర్త్ ఉంది అని అనుకుంటే దాన్ని మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహీంద్రా మేబీ 9 అనే కార్కి సపోజ్ ఏదైనా డిజైన్ పేటెంట్ తీసుకుంది, ఒక డోర్ ఇలా అన్లాక్ అవ్వాలి, లేకపోతే దానికి ఏదైనా పేటెంట్ రైట్ తీసుకుంది అనుకుందాం. సో ఇప్పుడు ఆ పేటెంట్ రైట్కి ఎంత వాల్యూ ఉంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అలాగా వీళ్ళకు ఉండే ఆ అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్లో వీళ్ళకి 3666.43 crore రూపీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఫ్యూచర్గా వీళ్ళకి ఏదైతే మళ్ళీ ఇలా కాపీరైట్స్ అవ్వచ్చు, లేకపోతే పేటెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ వస్తాయి, లేకపోతే ఫ్యూచర్లో ఇది పనిచేస్తే మనకు వచ్చే ఛాన్స్ ఉందో అవన్నిటి వాల్యూ కూడా మనకి 2141 crores అనేది కనిపిస్తుంది. సో ఇదేమో మనకి అన్ని నాన్ కరెంట్ అసెట్స్లో మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఫినాన్షియల్ అసెట్స్. సో ఇందాక మనం అనుకున్నాం కదా, మన ఏదైతే నా ఎగ్జాంపుల్లో తీసుకున్నామో, సో అందులో ఏమనుకున్నాము, నాకు ఇల్లు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రాపర్టీ అవ్వచ్చు, ప్లాంట్ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ అవ్వచ్చు, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవ్వచ్చు, ఇవన్నిట్లో మనకి ఇక్కడ వచ్చేసాయి. కానీ యాక్చువల్గా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి కదా, క్యాష్ అవ్వచ్చు, నాన్ క్యాష్ అవ్వచ్చు, అవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేంటి ఇన్వెస్ట్మెంట్స్లో 22,378 crores ఉన్నాయి. 22,378.60 crore రూపీస్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్స్ 22,378 crore రూపీస్ ఉన్నాయి. అండ్ ఇవేవి నాన్ కరెంట్ అసెట్స్లో, ఫినాన్షియల్ అసెట్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇదేంటి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్టాక్స్లోనూ, మ్యూచువల్ ఫండ్స్లోనూ, ఎఫ్డీస్లోనూ, గోల్డ్లోనూ, క్యాష్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొక కంపెనీలో స్టేక్ ఉన్నా కూడా అది కూడా మనకి ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కిందకే వస్తాయి. సో ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా ఏది, ఇది ఒక పేరెంట్ గ్రూపు. ఇప్పుడు వీళ్ళ కింద టెక్ మహీంద్రా ఉంది కదా, అది కూడా ఒక లిస్టెడ్ కంపెనీ. తర్వాత మహీంద్రా ఫినాన్సెస్ ఉన్నాయి, అదవ్వచ్చు. మహీంద్రా వాళ్ళవి అగ్రి సెక్టర్లో కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అదవ్వచ్చు. మహీంద్రా వాళ్ళకి ఈవీ సెగ్మెంట్లో ఒక సపరేట్ వింగ్ ఉంది. సో ఇలాంటి మల్టిపుల్ సెక్టర్స్లో డైవర్సిఫికేషన్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా యాజ్ అ పేరెంట్ కంపెనీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసింది కాబట్టి ప్రతి దాంట్లో స్టేక్ ఉంది. కాబట్టి ఇప్పుడు టెక్ఎంలో ఆల్మోస్ట్ 20-23% ఏదో స్టేక్ ఉంది. సో ఆ 23% టెక్ఎం అనే కంపెనీలో స్టేక్ కూడా ఈ మహీంద్రా అండ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసిందే కదా. సో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగా మల్టిపుల్ కంపెనీస్లో అండర్ టెక్ఎంలోనే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అక్యూములేటెడ్ వాల్యూ 22,378 crore రూపీస్ ఉన్నాయి. తర్వాత లోన్స్ ఉన్నాయి. ఈ లోన్స్ ఏంటి, 2,426 crores. ఇప్పుడు లోన్స్ అంటే వీళ్ళు పే చేయాల్సింది కాదు, వేరే వాళ్ళు వీళ్ళకి పే చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ మనం ఏ కేటగిరీలో, అసెట్స్ కేటగిరీలో చేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళు వీళ్ళకి లోన్స్ రూపంలో 2,426 crores రూపీస్ పే చేయాలి. అగైన్ ఇది నాన్ కరెంట్ అసెట్స్లోకి వస్తున్నాయి కాబట్టి ఇది ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 year పేమెంట్ కాదు, లాంగ్ టర్మ్లో పేమెంట్స్ వచ్చేవి ఎందున్నాయి వీళ్ళకి 2,426 crores ఉన్నాయి. తర్వాత అదర్ ఫినాన్షియల్ అసెట్స్లో మనకి 1,576 ఉన్నాయి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అసెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ నాన్ కరెంట్ అసెట్స్ మొత్తం అంతా ఓవరాల్గా మొత్తం కలిపితే అసెట్స్లో అందులో నాన్ కరెంట్ అసెట్స్ మాత్రమే మనం చూసుకుంటే 51,985 crore రూపీస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ అసెట్స్లో 51,000 కోట్లు వాళ్ళకి అసెట్స్ రూపంలో ఉన్నాయి. తర్వాత కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, 1 year లోపల వాళ్ళకి లిక్విడేట్ చేసుకొని కావాలనుకుంటే వాళ్ళు క్యాష్ జనరేట్ చేసుకునే లాంటి కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి. ఇన్వెంటరీస్లో ఏమో వాళ్ళకి ఆల్మోస్ట్ ఎంత ఉన్నాయి, 10,000 కోట్లు ఉన్నాయి. అంటే ఏంటి, ఏవైతే కార్లు అవ్వచ్చు, ట్రాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఏదైతే వాళ్ళ సేల్స్ కోసం పెట్టుకునే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటి యొక్క వర్త్ 10,333 crore రూపీస్ ఉన్నాయి. అది 1 yearలో వాళ్ళకి వస్తాయని చెప్పి వాళ్ళు ఇన్వెంటరీస్లో చెప్తున్నారు. తర్వాత ఫినాన్షియల్ అసెట్స్. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్లో ఎంత ఉన్నాయి, 13,000 crores ఉన్నాయి. సో ఈ 13,000 crores ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఏవైతే చేశారో ఈ ఇయరే వాళ్ళకి అంత రిటర్న్స్ కూడా వస్తాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్ 5,725 అని ఉంది. అంటే ఏంటి, వీళ్ళు ఆల్రెడీ కొంతమందికి క్రెడిట్లో వీళ్ళకి వెహికల్స్ ఇచ్చేసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్స్ పెండింగ్ ఉండొచ్చు, ఆ అమౌంట్ 5,000 crores ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. బట్ అగైన్ ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ అవ్వచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ అవ్వచ్చు, ఇలా ఒక్కొక్కటి వెళ్తే చాలా డీటెయిల్గా వెళ్ళాలి. సో కానీ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నోట్ నెంబర్ అని చెప్పి 4, 5, 6, 7, 8 అని ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడున్నాయి అని మీకు నోట్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ 8. సో ఈ నోట్స్ అనేవి కింద మీకు కనిపిస్తే అది ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను. బట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పి టోటల్ అసెట్స్ వాల్యూ
కరెంట్ అసెట్స్ అండ్ నాన్ కరెంట్ అసెట్స్ రెండు కలిపి 99,648 crore రూపీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల వర్త్ ఆఫ్ అసెట్స్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఉన్నాయని చెప్పి మనకి అసెట్స్లో చెప్తున్నాయి. ఇప్పుడు 1,00,000 కోట్ల వర్త్ ఆఫ్ అసెట్స్ చూపిస్తున్నారు. కానీ ఈ 1,00,000 కోట్ల అసెట్స్ బిల్డ్ చేసుకోవడానికి 1,50,000 కోట్లు ఒకవేళ అప్పు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు చాలా ప్రాబ్లం కదా. సో ఆ ప్రాబ్లం ఉందా లేదా అని ఒకసారి మనం ఈ కింద లయబిలిటీస్ చెక్ చేసుకొని అర్థం చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ ఉన్నాయి. సో ఈక్విటీ ఏదైతే ఉందో దీన్ని పక్కన పెడదాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నాన్ కరెంట్ లయబిలిటీస్లో చూద్దాం. ఓకేనా. సో నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్లో కంపెనీ వేరే వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ ఎంత ఉంది అని చెప్పి మనం ఇక్కడ చూడాలి. సో కరెంట్ లయబిలిటీస్లో, ఫినాన్షియల్ లయబిలిటీస్లో బారోయింగ్స్ ఉన్నాయి. బారోయింగ్స్ అంటే ఎంత, 1,000 కోట్లు. అంటే ఏంటి, అప్పు. ఈ కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళకి 1,000 కోట్ల అప్పు ఉంది. 1,00,000 కోట్ల అసెట్స్ ఉంటే 1,000 కోట్ల అప్పు ఉంది అంతే. సో అదంతా చాలా చిన్న 1% అమౌంట్ ఉట్టిగా ఇలా ఇచ్చి పడేస్తారు అంతే అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ లీజ్ లయబిలిటీస్ అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, మహీంద్రా అండ్ మహీంద్రా షోరూమ్లు ఉంటాయి. ఇవన్నిటికీ కూడా ఎంతో రెంట్ కట్టుకోవాలి కదా లీజ్. ఆ లీజ్కి ఎంత కట్టాలి, 390 crores ఉండాలి. సో ఇది నాన్ కరెంట్ ఉంది కాబట్టి ఇమీడియట్గా 1 year ఉండదు. లీజ్ ఎప్పుడు 5 year 10 year కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇది లాంగ్ టర్మ్లో ఒక 390 crore లీజ్లో కట్టుకోవాలని కనిపిస్తుంది. తర్వాత అదర్ ఫినాన్షియల్ లయబిలిటీస్లో కూడా 16 crores కనిపిస్తుంది. తర్వాత ప్రొవిజన్స్, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్, అదర్ నాన్ ట్యాక్స్ లయబిలిటీస్ ఇవన్నీ కలుపుకుంటే జస్ట్ నాన్ కరెంట్ లయబిలిటీస్లో 6,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్లు అసెట్స్ ఉన్న కంపెనీకి 6,000 కోట్లు లాంగ్ టర్మ్ అప్పు ఉంది, వీళ్ళు తీర్చాల్సింది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మరి కొన్ని కరెంట్ ఇయర్లో ఏమైనా పే చేసేవి ఉన్నాయా అంటే అది కూడా చూడాలి కదా. సో కరెంట్ లయబిలిటీస్లో వీళ్ళకి ఈ ఇయర్లో 1 yearలో పే చేయాల్సిన బారోయింగ్స్ అప్పులు ఎంత ఉన్నాయి, 80 crores ఉన్నాయి. లీజెస్ ఎంత కట్టాలి, 156 crores. అంటే అంత రెంట్లు కట్టుకోవాలి అని చెప్పి మనం లీజ్ అగ్రిమెంట్లో 156 crores అని కనిపిస్తుంది. తర్వాత ట్రేడ్ పేయబుల్స్, ఇప్పుడు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ మనకి పెద్ద ఫిగర్ కనిపిస్తుంది కదా. సో ఇది మనం అనలైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి, టోటల్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్న కంపెనీస్తో కూడా చాలా డీలింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు కొన్ని ట్రేడ్స్ తీసేసుకుంటారు, కొన్ని ఎక్విప్మెంటో లేకపోతే ఏదైనా వీళ్ళు కొంత తీసేసుకొని ఉండి రీపే చేయాల్సి ఉంటుంది. ఆ రీపే చేయాల్సింది టోటల్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎంత, 536 కోట్లు ఉన్నాయి. తర్వాత ఇది కొంచెం పెద్ద వాల్యూ 22,860 crores ఉంది కదా. ఇదేంటి, టోటల్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఆఫ్ క్రెడిటర్స్ అదర్ దాన్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వీళ్ళున్నారో ఈ చిన్న చిన్న కంపెనీస్ వీళ్ళకి కాకుండా ఇంకా అడిషనల్గా వీళ్ళు ఇదే ఇయర్ పే చేయాల్సిన అప్పులు ఎంత ఉన్నాయి, 22,869 crores ఉన్నాయి. తర్వాత మిగతా అదర్ లయబిలిటీస్ కూడా మొత్తం చూసుకుంటే 32,080 crores ఆల్మోస్ట్గా వీళ్ళకి లయబిలిటీస్ అనేవి ఉన్నాయి. అది కరెంట్ అవ్వచ్చు, నాన్ కరెంట్ అవ్వచ్చు. ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 32,000 crores మనకి వీళ్ళు పే చేయాలి, వీళ్ళు ఇంకొకరికి అప్పు ఉన్నారు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మిగతా మరి డబ్బులు ఎక్కడ పోయాయి, ఇప్పుడు మొత్తం అసెట్ చూసుకుంటే 1,00,000 కోట్లు ఉన్నాయి, అప్పులేమో జస్ట్ 32,000 కోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 1 lakh crores అనుకుందాం, 1 lakh - 30 తీసుకుంటే ఆల్మోస్ట్ 69,000 crores మిగిలిపోయాయి కదా. ఇప్పుడు ఈ 69,000 crores మనము ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇందాక నా ఎగ్జాంపుల్లో మీరు చూసుకుంటే ఇందాక మీకు ఏం చెప్పాను, నాకు అసెట్స్ అన్నీ ఉన్నాయి, లయబిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నిటి పోగా ఇప్పుడు సపోజ్ నాకు కార్ ఉంటే కార్కి లోన్ ఉంది, ఇంకేదో ఉంటే దానికి ఏదో ఉంది. కానీ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే 20,000 రూపాయలు ఉన్నాయో ఇది నేను ఎవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు, ఇది నా కోసం మిగిలిన డబ్బులు. అదేంటి, అది నా నెట్వర్త్ అన్నాను కదా. అలాగే ఇక్కడ ఈ కంపెనీ యొక్క నెట్వర్త్ ఎంత అని చెప్పే వాల్యూ మనకి ఈ ఈక్విటీ అండ్ షేర్ క్యాపిటల్. సో ఇప్పుడు ఇదెంత, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది అని అంటే 600 కోట్ల రూపాయలు ఫస్ట్ ఉన్నాయి. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే ఈ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యాజ్ అ గ్రూప్ ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఫౌండర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఒక ఇనిషియల్ క్యాపిటల్ని రేజ్ చేసి ఉండొచ్చు కదా. అది ఐపీఓ త్రూ షేర్స్ ఇచ్చవచ్చు, లేకపోతే వాళ్ళ కంపెనీని డైల్యూట్ చేసి ఎంతైతే క్యాపిటల్ని రేజ్ చేశారో ఆ క్యాపిటల్ ఎంత, 600 కోట్లు. అండ్ ఆ క్యాపిటల్ ఏంటి, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి కదా. తర్వాత కంపెనీ ప్రాఫిట్ చేసుకుంటూ ఎంతైతే ప్రాఫిట్స్ గ్రో చేసుకుంటుందో అది ఒకవేళ డివిడెండ్స్ రూపంలో వెనక్కి ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, అది 600 కోట్లు పెరుగుతుంది. కానీ ఆ ప్రాఫిట్స్ మొత్తాన్ని హోల్డ్ చేసుకుంటూ కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం పెట్టుకుంటూ, లేకపోతే కంపెనీకి లిక్విడ్గా క్యాష్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు హోల్డ్ చేసే డబ్బులన్నీ కూడా ఈ అదర్ ఈక్విటీలోకి వస్తాయి. అండ్ ఆ అదర్ ఈక్విటీలో 60,985 crores మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి, వాళ్ళకి కనిపించే 61,585 crores ఏదైతే ఉన్నాయో ఇది
ఎవ్వరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున కంపెనీ ఏది ఏమైనా సరే దివాలా తీసినప్పటికీ కూడా ఎవరైతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ప్రమోటర్ అవ్వచ్చు, షేర్ క్యాపిటల్ షేర్ కొన్న హోల్డర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ 61,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంతో అంత డబ్బులు వాళ్ళకి వస్తాయని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకు అని అంటే ఎంతమంది అయితే అప్పులు ఉన్నారో ఇక్కడ మనకు కనిపిస్తోంది కదా, లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ ఇవన్నీ కలిపి 32,000 కోట్లు ఇచ్చేసినప్పటికీ కూడా ఈ వాళ్ళకి మిగిలిన మళ్ళీ క్యాష్ ఎంత మిగులుతుంది? 61,000 కోట్ల రూపాయలు టెక్ మహీంద్రాకి క్యాష్ బ్యాలెన్స్గా మిగులుతుంది, లేదా ఈక్విటీ బ్యాలెన్స్గా మిగులుతుంది. వాళ్ళు దాంతో ఏదైనా చేసుకోవచ్చు. సో ఇంత స్ట్రాంగ్ అదర్ ఈక్విటీలో 60,000 కోట్లు ఉన్నాయనంటే కంపెనీకి ఏం చెప్తోంది? వీళ్ళు అప్పులతో కాకుండా ప్రాఫిట్స్తో గ్రో అవుతున్నారు, ప్రాఫిట్స్ హోల్డ్ చేసుకుంటున్నారు. సో రేపు పొద్దున మార్కెట్లో ఏదైనా జరగనివ్వండి, కార్స్ ఒకవేళ సేల్స్ పడిపోతే వాళ్ళు తీర్చేసుకోగలుగుతారు, హోల్డ్ చేసుకోగలుగుతారు. 1-2 మంత్స్ 6 మంత్స్ అయినా సరే వాళ్ళు హోల్డ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో అంత డబ్బులు ఉన్నాయి అని చెప్పి మనకి ఈ ఈక్విటీ అండ్ లయబిలిటీస్లో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీకి మేబీ ఇక్కడ 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇక్కడ 1,00,000 కోట్లు ఉన్నాయని అనుకుందాం. అప్పుడు అదర్ ఈక్విటీ క్యాపిటల్ ఎంత? జస్ట్ 1,000 కోట్లు ఏదో మిగులుతుంది. అంటే ఏంటి? నిజంగా రేపు పొద్దున ఏదైనా జరిగి మొత్తం కంపెనీ దివాలా తీయాల్సి వస్తే మొత్తం అసెట్స్ అన్నీ కూడా ఈ అప్పుల వాళ్ళకి ఇచ్చేసి సెటిల్మెంట్ చేసేస్తే కంపెనీ షేర్ హోల్డర్కి మిగిలేది ఏది లేదు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తుంది. సో ఇది మొత్తం మనకి ఇప్పుడు కంపెనీ యొక్క కరెంట్ ఫినాన్షియల్ పొజిషన్ మనకు అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 2024తో కంపేర్ చేసుకుంటే నాన్ కరెంట్ అసెట్స్ ఇక్కడ 14,000 crores ఉండేది, ఇక్కడ 15,000 crores పెరిగింది, విచ్ ఇస్ గుడ్. తర్వాత కరెంట్ అసెట్స్లో 9,000 కోట్లు ఉండేది, 10,000 కోట్లు పెరిగింది. సో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అసెట్స్ అనేవి గ్రో అవుతున్నాయి, అది సూపర్. తర్వాత ఈక్విటీ అండ్ అదర్ లయబిలిటీస్. సో లాస్ట్ ఇయర్ వరకు కంపెనీ యొక్క యాక్చువల్ అంటే ఎవరికి లెక్క చెప్పకుండా హ్యాపీగా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే దాంట్లో 52,000 crores ఉండేది కాస్త 61,000 crores వరకు తీసుకెళ్లారు. సో స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి మనకి ఇక్కడ కంపారిజన్లో తెలుస్తుంది. తర్వాత లయబిలిటీస్లో లాస్ట్ ఇయర్ వరకు 5,400 crores ఉండేది, ఇప్పుడు కొంత పెరిగింది. కానీ ఇది ఎంత రేట్లో పెరిగినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏదైతే అదర్ ఈక్విటీలో ఏదైతే మనకి యాక్చువల్ క్యాష్ ఉందో, యాక్చువల్ నెట్వర్త్ ఉందో అది ఇంకా మల్టీఫోల్డ్ అవుతుంది. కాబట్టి ఇది కొంచెం మనం ఇగ్నోర్ అనేది చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఎంత కరెంట్ లయబిలిటీస్లో 25,941 crores ఉండేది, ఇప్పుడు 32,000 అయింది. అంటే ఎంత? ఆల్మోస్ట్ 7-8,000 crore రూపీస్ వాల్యూ ఇక్కడ పెరిగింది. వీళ్ళు కరెంట్గా రీపే చేయాల్సింది. కానీ ఇప్పుడు దీంట్లో ఏది ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ నెంబర్ వచ్చింది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దానికి వీళ్ళు ఫ్యాక్టరీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు ఈవీ ప్రొడక్షన్ సేల్ ఎక్కువ అవుతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు ఎక్కువ చేసుకున్నారా? సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఎంత అసెట్స్లో, ఇప్పుడు ఇక్కడ కరెంట్ అసెట్స్లో మనం చూసుకుంటే ఇన్వెంటరీస్ ఉన్నాయి. ఇన్వెంటరీస్ ఇక్కడ 9,000 కోట్ల వర్త్ ఆఫ్ ఇన్వెంటరీస్ నుంచి 10,000 కోట్లు చేసుకున్నారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ 8,000 కోట్ల నుంచి 13,000 కోట్లు చేశారు. సో వీళ్ళేంటి ప్రోగ్రెస్గా మంచి డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కొంత ఈ నెంబర్ పెరిగినప్పటికీ కూడా కంపెనీకి ఎప్పుడైతే అదర్ ఈక్విటీ స్ట్రాంగ్గా ఉందో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కంపెనీ తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడుతుంది అని చెప్పి మనకి ఈ బ్యాలెన్స్ షీట్తో తెలుస్తుంది. కాబట్టి ఇలాగ మనము కంపెనీ బయటికి జస్ట్ షేర్ ప్రైస్ పెరగడము ఉట్టిగా ర్యాండమ్గా కార్ సేల్స్ అవుతున్నాయనో, టెక్ ఏం గ్రో అవుతుందనో, ఇంకేదోనో కాదు. వీళ్ళు యాక్చువల్గా ఒక ఈక్విటీ ఇన్వెస్టర్కి ఎవరైతే షేర్స్ కొని దాంట్లో పెడుతున్నారో వాళ్ళకి రియల్ వాల్యూ జనరేట్ చేసి పెడుతున్నారు. రేపు పొద్దున ఏదేమైపోయినప్పటికీ కూడా కంపెనీ లిక్విడేషన్లోకి వెళ్ళినప్పటికీ కూడా కంపెనీ యొక్క ఫండమెంటల్ వాల్యూ, కంపెనీ యొక్క బేస్ వాల్యూ, కంపెనీ యొక్క బుక్ వాల్యూ పెంచుతున్నారు. కాబట్టి ఈ షేర్ ప్రైస్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందని చెప్పి మనం ఈ బ్యాలెన్స్ షీట్ని చూసి అర్థం చేసుకోవచ్చు, అనలైజ్ అనేది చేసుకోవచ్చు. సో దానికోసము కంపెనీ అసెట్స్ ఎంత ఉన్నాయి, ఈక్విటీ అండ్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి మనం క్లియర్ అండర్స్టాండింగ్తో ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ బారింగ్స్ ఉన్నాయి, 18 ఉన్నాయి. ఈ బారింగ్స్ కూడా ఎక్కడ ఎవరికి ఎంత చేశారు అని చెప్పి మీరు ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మీకు నోట్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ నోట్స్. సో ఇక్కడ మీరు సింపుల్గా ఒక్కొక్కటి 1 by 1 మీరు మొత్తం స్టడీ చేసుకోవచ్చు. ఇక్కడ 4 ఉంది, ప్రాపర్టీ ఏ ప్లాంట్. సో ఇందులో ఎక్కడెక్కడ ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి, ఎన్ని ప్లాంట్లు అని చెప్పి డీటెయిల్డ్గా మీకు ఇక్కడ రిపోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు 1 by 1 స్టడీ చేసుకుంటే హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. అగైన్ జస్ట్ బ్యాలెన్స్ షీట్ని నేర్చుకోవడానికి, స్టడీ చేయడానికి ఒక 1 సిరీస్ మొత్తం ప్లాన్ చేయొచ్చు 20 వీడియోలు. బట్ అగైన్ బ్యాలెన్స్ షీట్ అంటే
అంటే ఏంటి, దాంట్లో ఏ సెగ్మెంట్‌లో ఏది ఉంటుంది, దాన్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో త్రూ మీ అందరికీ నేర్పించాను. సో బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటో మీకు అర్థం అయిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఏమో ఇంత స్ట్రాంగ్‌గా ఉంది. మరి ఇన్ని కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఈ కంపెనీ కూడా గ్రో అవ్వాలి అని అంటే అది P&L రిపోర్ట్స్‌లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సో P&L రిపోర్ట్స్‌లో రిఫ్లెక్ట్ అవుతే ఆ P&L రిపోర్ట్స్‌ని ఎలా స్టడీ చేయాలని నెక్స్ట్ ఎపిసోడ్ 36లో డిస్కస్ చేసుకుందాం. సో దీని రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగడం మర్చిపోకండి. అండ్ అగైన్ నేను ఫినాన్స్ స్టూడెంట్‌ని కాదు. నేను నేర్చుకొని మీకు నేర్పిస్తున్నాను. సో ఫర్ ష్యూర్ ఎక్కడైనా తప్పులు చేసి ఉండొచ్చు. సో ఎవరైనా సీఏ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఫినాన్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, మీరందరూ ఏం చేయాలి, మీరు కమెంట్ సెక్షన్‌లో నన్ను క్రిటికల్‌గా గనుక క్రిటిసైజ్ చేస్తే అది నేను కన్‌స్ట్రక్టివ్‌గా తీసుకొని అప్పుడు ఏం చేస్తానంటే నేను కూడా నేర్చుకోగలుగుతాను. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే నేను ఏదైనా తప్పు చేస్తే మీరు నన్ను క్వెషన్ చేసి నాకు నేర్పిస్తే నేను ఇంకా బెటర్‌గా నేర్చుకుంటాను. యాజ్ అ యూట్యూబర్‌గా నేను ఇక్కడ కూర్చొని మీకు నేర్పిస్తున్నాను అని అంటే నా రెస్పాన్సిబిలిటీ నేను నేర్చుకొని మీకు నేర్పించాలి. నాకు ఆల్రెడీ వచ్చినది మీకు నేర్పించాలి. ఈ 2 చేయాలి. కానీ ఎక్కడో అక్కడ ఎంతో అంత ఇది నా సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్ కాదు. ట్రేడింగ్ అంటే నా కోర్ సబ్జెక్ట్. కానీ ఇది నా కోర్ సబ్జెక్ట్ కాదు. బట్ నేను నేర్చుకొని మీకు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇందులో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అగైన్ నేను ఎక్కడైనా తప్పు చేసి మిస్ అవుట్ అయ్యి ఉండి మీకు దాని గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే కింద కమెంట్ సెక్షన్‌లో నాకు నేర్పించండి. మీతో పాటు నేను కూడా నేర్చుకోవడానికి హ్యాపీగా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. సో ఇలాంటిది ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో ఒక P&L స్టేట్మెంట్ ఎలా డీకోడ్ చేసుకోవాలని నేర్చుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.